మద్యం తాగి వాహనాలు నడిపితే కటకటాలేనని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి అందులో పట్టుబడిన వారికి చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనివల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. వరుసగా 3 సార్లు పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని, ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే మళ్లీ తీసుకోవడం చాలా కష్టమని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో మోతాదుకు మించి పరీక్షలో తేలితే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందన్నారు. కేసు తీవ్రత ఆధారంగా 2 నుంచి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తారని, ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పట్టణంలో విరివిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వేములవాడ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి, ఈ రోజులలో ఎక్కువ ప్రమాదాలు జరగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు మద్యం తాగడం వల్ల కానీ, లేదంటే చిన్నపిల్లలు మైనర్లు ఎవరైతే 18 సంవత్సరాలు తక్కువ ఉన్నారో వాళ్ళు నడపడం వల్ల, వాళ్ళకి డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు బండ్లు నడిపి రోడ్డు యొక్క సూచనలు, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీనికోసం వేములవాడ పట్టణంలో ప్రతిరోజు మైనర్ డ్రైవింగ్ పైన మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు చేస్తున్నాము. ఈ గత 2 నెలలలో ఒక 500 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో అందరికీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిస్తే చాలా వరకు అందరికి ఫైన్లు, ముఖ్యంగా ఎవరైతే రెండోసారి మూడోసారి దొరికి ఉన్నారో వాళ్ళకు జైలు శిక్షలు కూడా విధించడం జరిగింది. సో మేము వేములవాడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, వాహనాలు మాత్రం ఎప్పుడైతే తాగి నడపవద్దని, మరియు చిన్నపిల్లలకు ఇవ్వవద్దని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయవద్దని కోరుచున్నాము. ముఖ్యంగా మన వేములవాడ పట్టణంలో కెమెరాలు ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాయి. మీ ఒక వెహికల్ని హెల్మెట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్ లేనా, రాంగ్ రూట్లో వచ్చినా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి చలాన్ అనేది జనరేట్ జరుగుతుంది. రోజు కూడా మన వేములవాడ పట్టణం జరుగుతుంది. సో అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, హెల్మెట్ ధరించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుచున్నాను. అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చేయమని మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ హోటల్ ఉంటుంది కదా, 35 హోటల్ ఉంటుంది ఆడ గోడ పెట్టకాడ ఆయన నాడు చెప్తారు. ఆమెను మాటలలో కొడుతుంది, చేతి దొరుకుతారు కొడుతారంట, మంత్రాలు ఉంటారంట ఆడ.